బైబిల్ గ్రంథంలో ఎక్కువ ప్రధానమైన పాత్ర పురుషులదే ఉందండి, కానీ ఇక్కడ పురుషుడే దరిద్రుడైపోయాడు. దేవుని వాక్యం ఎరిగి కూడా కుటుంబాన్ని సరిగా కట్టకలేకపోతున్నాడు. అందుకని కుటుంబాలు ఫెయిల్యూర్స్, కుటుంబాలు శాపగ్రస్తంగా మారిపోతున్నాయి. కుటుంబాలు చాలా భయంకరమైనటువంటి అనారోగ్యాలతో నిండిపోతుంది. ఉదయాన్నే లేచి ఏమండి, యోబు ఏం చేశాడు తన ఇంటి పెండ్ల కొరకు? అరుణోదయమును లేచి తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు దేవుని సన్నిధులు. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలు కాబట్టి ఉదయాన్నే లేచిపోయి దేవుని సన్నిధులు అంగలార్పు మనం చేయాలి. దేవుని సహాయం కోరుకునేవాడు యోబు, దేవుని కృపను కోరుకునేవాడు యోబు. అంటే యోబుకి కుటుంబం పట్ల బాధ్యత ఉందా లేదా చెప్పండి ఒకసారి. కుటుంబం పట్ల బాధ్యత ఉంది. యోబు దేవుని యొక్క ఆ వాక్యాన్ని ఎరిగినటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా ఏ చెడుగుకు కూడా తావు ఇవ్వలేనటువంటి వ్యక్తి యోబు. గొప్ప ఐశ్వర్యవంతుడు, కానీ కొమ్ములు రాలేదు. తన జీవితంలో శోధనలు వచ్చాయి, భరించాడు. దేవుడు మరలా తదుపరి పేజీ చాలా ఆశీర్వాదకరంగా మార్చాడు. మొదటి పేజీ చాలా బాగుంది తన జీవితంలో. ఆ బాగుంటున్న సమయంలో అపవాది కొంత శోధన కలిగించాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. సెకండ్ పేజీ ప్రపంచానికి కనువిప్పు కలిగినట్లుగా, యావత్ ప్రజానికం కన్ను తెరవబడినట్లుగా అతడు బ్రతికాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నాకు ఏమైనా ప్రార్థనకి వెళ్దాం, నువ్వు వెళ్ళు, నేను ఇంటికాడ ఉంటాను అంటాడు మగవాడు. కానీ పరిశుద్ధ గ్రంథం ఎక్కువ ప్రాధాన్యత పురుషుడు అండి. ఎక్కువ ప్రార్థన చేసిన వాళ్ళు పురుషులు చేశారు. యోబు దేవునికి ప్రియమైన బిడ్డగా ఉన్నాడు. యోబును గురించి సాక్ష్యం ఉంది బైబిల్ గ్రంథంలో. ఇది నీ సాక్ష్యం ఏది?